నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దెబ్బ తగలకుండానే బ్యాండేజ్ వేసుకుని జగన్ తెగ హడావిడి చేస్తున్నారు. బ్యాండేజ్ వేసుకున్నంత మాత్రాన సానుభూతి రాదు. బ్యాండేజ్ తో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జనసేన నేతలు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, 138వ మేడేను జయప్రదం చేయండి పిలుపునిచ్చిన ఏఐటియుసి. గతంలో ఎన్నడూ లేని విధంగా 45 డిగ్రీల వరకు ఎండ తీవ్రత ఉంది. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి సూచించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభావతి. పొంగునూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరిన మంత్రి. వార్తల్లోని వివరాలు. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభావతి తెలిపారు. శుక్రవారం చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 45 డిగ్రీల వరకు ఎండ తీవ్రత ఉందన్నారు. ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పనులకు వెళ్లే కూలీలు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే పనులు చేయాలన్నారు. అలాగే ప్రతి అరగంటకు మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరిగిందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఉష్ణోగ్రత ఎక్కువ అవడం వలన మన బాడీ ఎక్కువసేపు మనం ఎండకి ఉన్నాము అంటే, ఎండలో ఏదైనా పని చేస్తూ ఉన్నామంటే ఆ వేడి వల్ల మన శరీర ఉష్ణోగ్రత అనేది 104 డిగ్రీలకి 105 డిగ్రీలకి చేరే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల సరైన నీరు తీసుకోకపోవడం వల్ల ఈ ఎండ ఉష్ణోగ్రత ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి డీహైడ్రేషన్ అనేది వచ్చి మెదడు మీద కూడా ప్రభావం చూపించడం వల్ల వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడము, టెంపరేచర్ ఎక్కువ చూపిస్తుంది. వాళ్ళని కానీ పట్టుకుంటే వేడిగా ఉంటారు, ఒళ్ళంతా కూడా డ్రైగా అయిపోతుంది. సో ఇలా జరగడం వల్ల ఇమీడియట్గా వాళ్ళకి మెదడు డ్యామేజ్ అవ్వడము, మిగతా ఆర్గాన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవ్వడము, దానివల్ల చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ప్రతిరోజు కూడా ఎక్కువగా నీరు అనేది తీసుకోవాలి. మజ్జిగ కానీ, టెంకాయ నీళ్ళు కానీ వాళ్ళకి తగినట్టుగా నీరు తీసుకోవాలి. అదేవిధంగా మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలంతటా కూడా ఓఆర్ఎస్ ద్రావణం ప్యాకెట్స్ అనేవి కూడా అందరికీ సప్లై చేశాము. ఏదన్నా వాళ్ళకి దాహంగా అనిపిస్తే 1 లీటర్ నీళ్ళలో 1 ప్యాకెట్ కలుపుకొని ఆ వాటర్ని తాగితే కూడా కొద్దివరకు ఉపశమనం ఉంటుంది. కాబట్టి ఇలా ఎండ దెబ్బ తగలకుండా ఎక్కువసేపు ఎండలో పని అనేది చేయకుండా ఉండాలి. ఒకవేళ ఎవరికన్నా ఆ పరిస్థితి తలెత్తితే వెంటనే వాళ్ళని నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి. వాళ్ళ ఒళ్ళంతా తుడ్చాలి. చల్లటి వాతావరణంలో గాలి తగిలే దగ్గర పెట్టి వెంటనే 108 అంబులెన్స్ పిలిచి నియర్ బై హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అనేది ఇప్పించాలి. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వడదెబ్బకి గురి కాకుండా అందరూ జాగ్రత్త తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదంతో చిత్తూరులోని ఎస్టీయు కార్యాలయం నందు ఏఐటియుసి జిల్లా సమితి సమావేశం కె రమాదేవి అధ్యక్షతన జరిగింది. 138వ మేడేను జయప్రదం చేయండని ఏఐటియుసి పిలుపునిచ్చింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్యలు పాల్గొని మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఉన్న ఉద్యోగ కార్మిక వర్గం అందరూ 138వ మేడే కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ అన్ని నియోజకవర్గ మండల కేంద్రాల్లో జెండా ఆవిష్కరణలో సభలు, సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 నల్ల చట్టాలుగా మార్చి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ప్రధానమంత్రి మోదీకి వత్తాసు పలకడం ఇది సరికాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. కార్మికులందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికి 138వ మేడేను విజయవంతం చేయాలని కార్మికులను కోరారు. అలాగే మే 13వ తారీఖున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మతోన్మాద బీజేపీతో అంటకాగుతున్న ప్రాంతీయ పార్టీలని, రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న వైసీపీ పార్టీని ఓడించి వామపక్ష ఇండియా కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. మతతత్వ పార్టీలను బెదరగొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చందామరై తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ కార్మిక వర్గం అందరూ కూడా రాబోయే మేడే కార్యక్రమంలో ఈ జరగబోయే ఎన్నికల్లో కూడా ఈ బీజేపీకి బుద్ధి చెప్పి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సిపిఎస్ అమలు పరుస్తాము, మేము వచ్చిన వారానికి సిపిఎఫ్ అమలు పరుస్తామని చెప్పి ఇప్పటి వరకు అది సాధ్యం కాదని ప్రకటించడం ఈ ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరి. ఈరోజు కొత్త ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు కొత్త ఉన్నాయి. అంగన్వాడీలో 42 రోజులు సమ్మె చేస్తే వాళ్ళకి ఇచ్చిన హామీలను కూడా ఇంతవరకు జీవోలు ఇప్పించడంలో ఈ ప్రభుత్వం వెనకాల చేస్తా ఉంది. కాబట్టి వీటన్నిటిపైన చర్చలు మేడే రోజు భవిష్యత్తులో రేపు 19వ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా ఉద్యోగ కార్మికులు అందరూ కూడా ఈ యొక్క కార్మిక వ్యతిరేక పార్టీలని వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉండాలని ఏఐటీసీగా పిలుపుకోవడం జరుగుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, ఓటమి భయం పట్టుకుందని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, ఓటమి భయం జగన్మోహన్ రెడ్డికి పట్టుకుందన్నారు. నామినేషన్ కి వెళ్లి తన జేబులో ఉన్న పెన్ను మర్చిపోయి పక్కనున్న అవినాష్ పెన్నుతో సంతకం పెట్టాడని, జగన్ పెన్నులో ఇంకు లేదా, లేకుంటే తన పెన్నుతో సంతకం చేస్తే ఓడిపోతానని భయమా అన్నారు. తమ్ముడు అవినాష్ రెడ్డి పెన్నుతో జగన్ సంతకం చేశాడంటే ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. నీ చెల్లెలే నిన్ను ప్రశ్నిస్తే జనం నీకెలా ఓట్లేస్తారు జగన్ అని ప్రశ్నించారు. ఓటమి అభ్యర్థులను ప్రచారం చేసుకోనీయకుండా అడ్డుకుంటున్నారని, రాష్ట్రంలో కూటమి విజయం ఖాయమన్నారు. దెబ్బ తగలకుండానే బ్యాండేజ్ వేసుకుని జగన్ తెగ హడావిడి చేస్తున్నారని, బ్యాండేజ్ వేసుకున్నంత మాత్రాన సానుభూతి రాదన్నారు. బ్యాండేజ్తో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జనసేన నేతలు. సొంత బాబాయిని చంపేసి అతను పక్కన పెట్టుకున్నావు, చిన్న పిల్లాడు అంటున్నావు. ఈరోజు సొంత చెల్లెలు బయటకు వచ్చి మీ ఇంట్లో మంచి జరుగుంటే ఓటేనప్పుడు మీ ఇంట్లో మంచి జరగలేదు, మీ ఎలా ఓటేయాలి? మీ ఇంట్లో కరెక్ట్గా లేనప్పుడు మేము ఎలా ఓట్లేయాలి ప్రజలు అడుగుతున్నాం. రాష్ట్రంలో రౌడీ పరిపాలన, గూండాలు రాజ్యం వెళ్తున్నారు. కరెక్ట్గా ఇంకొక 16-17 రోజుల తర్వాత ఈ రాష్ట్రానికి కూటమి అధికారం రాబోతోంది, మంచి రోజులు రాబోతోంది. అదేవిధంగా తిరుపతిలో, చంద్రగిరిలో కూడా మనం చూసుంటాం ఘటన. తిరుపతిలో మొన్న కోటకొమ్మల లేఅవుట్లో ప్రచారానికి పోతే కొంతమంది వైసీపీ డాగ్స్ కొంతమంది అడ్డుకున్నారు. మేము చెప్పేది ఏమంటే, వైసీపీ తిరుపతి రౌడీలకి మీరు ఇన్ని రోజులు చేసిన అరాచక పాలన, మీరు చేసిన దౌర్భాగ్య రౌడీయిజం పాలన ఇంకొక 15-16 రోజుల్లో ఓటు రూపంలో మార్చబోతున్నాం. తిరుపతికి మంచి రోజులు రాబోతున్నాయి. తిరుపతిలో కూటమి అభ్యర్థి భారీగా విజయం సాధించబోతున్నాడు. మీరు ప్రజలను భయపెట్టి ఈరోజు చూస్తున్నాం, ప్రచారానికి వెళ్తే కూడా మీరు అడ్డుకుంటున్నారంటే ఏ విధమైన పరిపాలన చేస్తున్నారు? కనీసం ప్రచారాన్ని చూసి భయపడే పరిస్థితుల్లో ఈరోజు తిరుపతి వైసీపీ నాయకులు, తిరుపతి వైసీపీ వాళ్ళు, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భయపడుతున్నాడు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీరు ఏ ముఖ్యమంత్రిని చూసైతే మీరు విర్రవీగుతున్నారో ఆ ముఖ్యమంత్రి ఉన్న పెన్నే బంద్ చేయడం లేదు, మీ పెన్నే బంద్ చేయము. ఇంకా ఖచ్చితంగా చెప్తున్నాం, రాబోయేది ఉమ్మడి కూటమి. తిరుపతిలో జనసేన అభ్యర్థి భారీ మెజార్టీ కలగబోతున్నాం. ఏదైతే మీరు అభివృద్ధి చెప్పారో అది అభివృద్ధి కాదు, మొత్తం మోసమని ప్రజలకు తెలిసే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మహిళా సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు దగ్గుమల్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం చిత్తూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మహిళా బేరీ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు ఎన్డీఏ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, అసెంబ్లీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ మాట్లాడారు. మద్య నిషేధం అని చెప్పి గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ జగన్ బ్రాండ్ పేరుతో మద్యం అమ్మి ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఓటర్లు ఆదరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత, తెలుగు మహిళా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నీటి సమస్య, ఎక్కడికి పోయిన మహిళలు, వాళ్ళ ఆవిడ భువనేశ్వరి గారు చెప్పారంట, అత్తగారు ఏం చెప్పినా ఆ కట్టెల పొయ్యలోనే రుచిగా ఉంటుందని నీకోసం వండి తెచ్చింది. సో ఆ రోజు దీపం పథకం అనేది ఒకటి పెట్టి మహిళలకంతా సిలిండర్ల పైన, చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు సంక్రాంతికి పోయినప్పుడు పొంగల్ తయారు చేసే అలవాటు కదా,
పొంగల్ తయారు చేసిందంట వాళ్ళ తల్లి, కానీ కంట్లో నీళ్లు ఉండింది. మీకు కూడా అంటే నాయకులుగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు మాత్రమే క్లాప్స్ కొడతా ఉన్నారు. 3 గంటలకే నిద్రలేసి ఇల్లంతా క్లీన్ చేసి పూజ చేసుకొని ఊరంతా తిరిగి ఓట్లు అయిపోయాలి. ఎస్, అరాచక పాలన అంతం ఎన్డీఏ పంతమని చిత్తూరు టీడీపీ నేతలు ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం చిత్తూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్తూరు పార్లమెంటు ఎన్డీఏ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, అసెంబ్లీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ మాట్లాడారు. రాష్ట్రానికి రాజధాని నగరం లేకుండా చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడికే దక్కిందని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం సీఎం జగన్మోహన్ రెడ్డికి తగదని హితవు పలికారు. ప్రజలు స్వేచ్ఛగా బతకాలంటే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని కోరారు. జగన్ నేర చరిత్ర ప్రజలు గుర్తించాలని సూచించారు. డ్రామాల ద్వారా జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు గుర్తించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత తదితరులు పాల్గొన్నారు. నాయకులు కావచ్చు, మీడియా ప్రతినిధులకి మా విన్నపం ఏమంటే, ఎక్కడ అన్యాయం జరిగినా ఏ ఒక్క సిచ్యువేషన్ అయినా కూడా నిర్భయంగా మీరు ప్రజలకి ఆ న్యూస్ని చేరవేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే నిన్న మొన్న నా నామినేషన్ ప్రక్రియలో కూడా ఈ చిత్తూరు పట్టణంలో కొందరు నాయకులు పోయి మీరు ఇళ్లలోనే ఉంటే మీకు డబ్బులు ఇస్తాం, బిర్యానీ ఇస్తాం, మీ ఇంటికే మందు ఇస్తామంటూ మా ఒక నాయకుల్ని కానీ ప్రజల్ని కూడా ప్రలోభ పెట్టడం అనేక డివిజన్లలో నాయకులు మాకు కంప్లైంట్ చేశారు. కాబట్టి మీరు కూడా ఈ ప్రజల్ని స్వేచ్ఛగా ఉండే విధంగా ప్రజలకి మార్గదర్శకంగా మీడియా కూడా ఉండాలి. కాబట్టి మీడియాని ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఇటువంటి అంశాలు జరిగినప్పుడు వాటిని నిర్భయంగా మీరు కూడా ప్రచురించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇంకా ఏది అభివృద్ధి కార్యక్రమం లేదు. రోడ్ల విషయం చూసుకుంటే ఇప్పటికి కూడా కొన్ని వేల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో చాలా దుస్థితిలో ఉన్నాయి. వాటికి పట్టించుకోరు. ఎలక్ట్రిసిటీ లేదు, స్ట్రీట్ లైట్లు లేవు. ఇదేది పట్టించుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఎంతసేపటికి సంక్షేమం అంటున్నాడు. ఆ సంక్షేమం కూడా అప్పుల సంక్షేమం తప్పితే అసెట్ బేస్డ్ సంక్షేమం కాదు. ఏదైనా లోన్ చేస్తే మనకు దానివల్ల ఒక అసెట్ క్రియేట్ అవ్వాలి. మన రాష్ట్రంలో జరగట్లేదు. ఇదంతా చూస్తుంటే ఇది అరాచక పాలన అనే మనకు అర్థమవుతుంది. ఈ చంపడాలు, ఈ కొట్టుకోటాలు, ఈ మనుషులు బెదిరించాలు చూస్తుంటే అది జగనాసుర రక్త చరిత్ర అనే మనకు అర్థమవుతుంది. మీరు ఒకసారి దయచేసి దీన్ని ముందు చూసి దీనిలో ఉన్న మెయిన్ పాయింట్లన్నీ మీరు దానిలోకి రాయవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో తిరుపతి తాతానగర్, పెద్దకాపు వీధి, బూత్ నంబర్లు 82, 83, 84, 85, 86 పరిధిలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మల్లకుప్పం శేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి అసెంబ్లీకి బీజేపీ, టీడీపీ బలపరుస్తున్న జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని, తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి వరప్రసాద్కి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కళ్యాణి, చంద్రశేఖర్, ప్రసాద్, వాసు, బీజేపీ తూర్పు మండల పరిధిలోని ముఖ్య నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినట్టు వరప్రసాద్ గెలుపు కోసం, అదే మా తిరుపతి అసెంబ్లీ ఆర్ని శ్రీనివాసరావు గెలుపు కోసం మన గంగమ్మ గుడి, తాతయ్యగుంట గంగమ్మ గుడి ఏరియాలో 83, 84, 85, 86 బూతుల్లో బూత్ అధ్యక్షులతో గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ పోయి వాళ్ళు కలిసి వాళ్ళు పాంప్లెట్ ఇచ్చి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళు చెప్పడం జరుగుతోంది. కాబట్టి ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేసి ఈరోజు ప్రభుత్వం మారాలి అనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఆశిస్తున్నారు. కాబట్టి ఈ గెలుపుకి ఇదే నిదర్శనంగా మేమందరూ కూడా ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి, ఆ గంగమ్మ తల్లి కృప కలగాలని చెప్పి, అదేవిధంగా కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశయాలు కలగాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము. నిన్న నామినేషన్ కార్యక్రమంలో జరిగిన దాడులపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మండిపడ్డారు. దయచేసి అతను ట్రాప్లో నిన్న జరిగిన సంఘటనకు కూడా మీకు ఈఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాడు. తెలుగుదేశం నాయకులపైన కంప్లైంట్ ఇచ్చాడు, కానీ వైసీపీ పార్టీ నాయకులపైన కంప్లైంట్ ఇలా. ఫస్ట్ వచ్చింది ఎవరు నామినేషన్కి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు, ఆయన కుటుంబం వచ్చింది.
ఆయనతో పాటు వాళ్ళ కార్యకర్తలు వచ్చారు. వాళ్ళు వచ్చిన 15 నిమిషాలకు నేను వచ్చా. నాతో పాటు కొందరు కార్యకర్తలు తోసుకొని వచ్చారు. కంప్లైంట్ ఎవరు పైన ఇవ్వాలి? వైసీపీ పైన ఇవ్వాలి, తెలుగుదేశం పైన ఇవ్వాలి. కానీ ఇచ్చింది ఈఆర్ఓ గారు, స్థానిక అధికారులు ఓన్లీ తెలుగుదేశం పార్టీ పైన కంప్లైంట్ ఇచ్చారు. అంటే అధికార యంత్రాంగం కూడా తిరిగి వన్ సైడ్గా చేరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మీ ద్వారా అధికారులకు కూడా చెప్తున్నా, ఆల్రెడీ ఈసీ కంప్లైంట్ చేశాం. దీనిపైన ఈసీ దృష్టి సారిస్తూ ఉంది. దయచేసి తిరిగి ఆ తప్పు చేయొద్దండి. నిన్న వచ్చింది ఫస్ట్ వైసీపీ వాళ్ళు, తర్వాత మేము వచ్చాం. ఎన్నిసార్లు రాళ్ళు రుబారు, ఇద్దరికి రాళ్ళు దెబ్బ తగిలింది. డిబిఆర్ హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళు కూడా ప్రథమ చికిత్స చేసాం. మేము కంప్లైంట్ నిర్ణయించుకుని మేము కంప్లైంట్ ఇచ్చుంటాం. కానీ ఇవ్వకూడదు. వైసీపీ కుటుంబ సభ్యులు ఎలక్షన్ వరకే, మనకి ఎందుకని కంప్లైంట్ కూడా వద్దన్నా. కానీ నువ్వు చేస్తావు నీతిమాలిన రాజకీయం. నేను మొన్న ఇంతకుముందే చెప్పా, నువ్వు కొట్టాలంటే నేను వస్తా, నువ్వే ఎక్కడ రమ్మన్నా వస్తా, ఇద్దరు కొట్టుకుందాం. దయచేసి కార్యకర్తలు లాగొద్దు. వైసీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు లాగొద్దు. దయచేసి నీకు చెప్తున్నా, ప్రజలే నీకు బుద్ధి చెప్పే టైం వచ్చింది. నువ్వు ఏ రోజైతే మహిళలకు గౌరవం లేదో, ఏ రోజైతే మహిళలపైనే దాడి చేస్తూ ఉండవో, మహిళలే నీకు బుద్ధి చెప్తారు తొందరలో. ఇంకోటి చేస్తున్న వైసీపీ పార్టీ కుటుంబ సభ్యులు గుర్తుంచుకోండి, మీ ద్వారా మీకు ఏదో తుడా నుంచి టెండర్లు రోడ్లు ఇచ్చాడు. ఆ రోడ్లకు సగం మందికి బిల్లు కాల. మీ పైన డౌట్తో బిల్లు చేయలే ఆయన. మీరు ఎక్కడైతే పార్టీ మారుతారనే ఉద్దేశంతో బిల్లు చేయలే. మీకేదో బిల్లు మళ్ళీ క్లియర్ చేస్తాడు ఆయన. చేయను కూడా చేయడు బిల్లు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మేము చేయాలి. దయచేసి అది అర్థం చేసుకోండి. ఆయన చచ్చగొట్టే మాటలు వినొద్దండి. ఆయన చేసే చేష్టలు మీరు పాల్గొనొద్దండి. 4 సంవత్సరాల 11 నెలలు మీరు అన్నీ చూశారు. దయచేసి అర్థం చేసుకోండి. మీడియా సోదరులకు కూడా మరొకసారి విన్నపం, దయచేసి నేనైతే చిత్తూరు జిల్లా సంస్కృతే ఉంటా. చిత్తూరు జిల్లాలో మీకు చూసుంటారు, మనకి గతంలో కానీ ఇప్పుడు కానీ కొందరు అధికారులు వస్తే చిత్తూరు జిల్లాను వదిలి వెళ్ళరు. పోలీస్ అధికారులు ఉండొచ్చు, జిల్లా స్థాయి అధికారులు ఉండొచ్చు, మండల స్థాయి అధికారులు కూడా బయట జిల్లాల నుంచి వస్తే చిత్తూరు వదిలిపోరు. మాకు ప్రశాంతతగా ఉంది, చిత్తూరు జిల్లా ప్రశాంతతగా ఉందని. అటువంటి చిత్తూరు జిల్లాలో మనం అందరూ పుట్టాం. ఈ చిత్తూరు జిల్లా సంస్కృతిని కాపాడుతాం. మనకు రౌడీజం వద్దు. పులివందల సంస్కృతి, కడప సంస్కృతి తెచ్చిన చెవిరెడ్డిని తరిమి కొడతాం. దీని అందరూ కూడా సహకరించాలని మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం. తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను ఎంపీగా బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ను గెలిపించాలని టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ కోరారు. ఈ సందర్భంగా టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన అరాచకాలపై ఎన్డీఏ కూటమి ఛార్జ్షీట్ ఫైల్ చేసిందని అన్నారు. సీఎం జగన్ పాలనలో 5 ఏళ్లలో అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డాయని, సొంత బాబాయ్ హత్య సహా పడుగు బలహీన వర్గాలకు చెందిన నేతలు హత్యకు గురయ్యారని అన్నారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా కింద ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదని, ఎస్సీ ఎస్టీ సప్లర్ నిధులు పెద్ద ఎత్తున దారి మళ్లించినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును జగన్ పట్టించుకోలేదని, మద్యపాన నిషేధం చేస్తామన్న జగన్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. నాసిరకం మద్యం అమ్మి దోచుకున్న డబ్బులతో ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ చూస్తున్నారని, ఎన్నికల నియమావళిని జగన్ తొంగలో తొక్కుతున్నారని అన్నారు. తనకు కావలసిన అధికారులతో ఎన్నికల్లో గెలవాలని సీఎం చూస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవాలని చూస్తోందని, పోలీసులు ఒకే విధిలో 2 పార్టీల ప్రచారం ఎలా నిర్వహించేందుకు అనుమతిస్తారని అన్నారు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో చిత్తుగా ఓడించడం ఖాయమని, తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను ఎంపీగా బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ను గెలిపించుకోవాలని కోరుతున్నామన్నారు. అనంతరం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ మాట్లాడుతూ 730 హామీలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని, వీటిలో ముఖ్యమైన హామీలు ఏవీ సీఎం నెరవేర్చలేదని అన్నారు. పోలవరం, రాజధాని, అమరావతి నిర్మాణం, మద్యపాన నిషేధం ఊసేలేదన్నారు. కరెంటు ఛార్జీలు పదే పెంచిన జగన్మోహన్ రెడ్డిపై ఛార్జ్ షీట్ వేయాలన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలపైన జరుగుతున్న దాడులకు సీఎంపై ఛార్జ్ షీట్ వేయాలని, ఎన్డీఏ ఛార్జ్ షీట్ను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. అనంతరం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ మాట్లాడుతూ సీఎం జగన్ మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, మద్యపాన నిషేధం అమలు చేయని వ్యక్తి సీఎం జగన్ అన్నారు. తిరుపతిలో మద్యపాన నిషేధం కోరిన కరుణాకర్ రెడ్డి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. తిరుపతిని గంజాయి వనంగా మార్చిన ఘనత కరుణాకర్ రెడ్డి, అభినరెడ్డిలకే దక్కిందన్నారు. తిరుపతి ఎమ్మెల్యే, ఎంపీలుగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్తో ఆయన ప్రతి వారం కూడా సోమవారం
ఆయన ఏ విధంగా పోలవరం డేగా ప్రకటించుకొని ఆ యొక్క 70% పనులు కంప్లీట్ అయ్యాయి. కానీ రివర్స్ టెండరింగ్ పేరుతో ఏ విధంగా అస్తవ్యస్తం చేశాడో మనం చూసాం. ఒక షార్ట్ షీట్ అంటే ప్రజలకు ఆయన ఏం చేశారు ఏమి చేయలేదు అనే దాన్ని చాలా క్లియర్గా ఒక 50 పాయింట్లలో ఆయనను ఏం చేస్తాం నెక్స్ట్ మనం ప్రభుత్వంలోకి ఎన్డీఏ రాబోతూ ఉంది. దాంట్లో ఒక్కొక్క కుటుంబం పైన దాదాపు 10 లక్షల భారం వేసినట్టు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలించింది. అలాగే ల్యాండ్, శాండ్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రోషన్ వీటన్నిటిలో కూడా దాదాపు ఈ తాడేపల్లి ఖజానాలకి 8 లక్షల కోట్లని దోపిడీ చేసిన ముఖ్యమంత్రి యొక్క తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లాల్ కృష్ణ అద్వానీ చెప్పాడు వీళ్ళని గురించి 10 సంవత్సరాల నాడు ప్రజాస్వామ్యం కూలిపోతుంది మోడీ పరిపాలనలో అని చెప్పి ఈనాడులోనే 1.5 పేజీల ఇంటర్వ్యూ ఇచ్చున్నాడు అద్వానీ గారు. ఆయన అందరూ మర్చిపోయి ఉండొచ్చు కానీ మేము మర్చిపోలేదు. ఈరోజు ఆయన ఎవరికి సాయం చేస్తున్నాడు? మోడీ, భారతీయ జనతా పార్టీ కొంతమంది కార్పొరేట్ కంపెనీలకే సహాయం చేస్తూ ప్రజాస్వామ్యం అనేదాన్ని కనబడకుండా కూనీ చేసేసినటువంటి మోడీ మళ్ళా ఇంకొక 5 సంవత్సరాలు రావాలని అడుగుతున్నాడు. ఏమాత్రం పొరపాటు చేసినా, ఏమాత్రం చిన్న పొరపాటు చేసి మోడీకి పరిపాలన ఇస్తే భారతదేశ రాజ్యాంగం నాశనం అయిపోతుంది, భారతదేశ రాజ్యాంగం మిగలదు. మోడీ ఒక హిట్లర్కు ఓట్లేస్తారా అని నేను అడుగుతున్నా. ఈ హిట్లర్ జోబీలో 2 చేరిపోయి ఉన్నారు. ఈ హిట్లర్ జోబీలో నియంత మోడీ జోబీలో ఒక జోబీలో టీడీపీ చేరిపోయింది, ఇంకొక జోబీలో ఆయన చేరిపోయినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్రంలో పరిపాలన ఎక్కడుంది? ఏముంది పరిపాలన? రౌడీ రాజ్యం వెళ్తూ ఉంది. దుర్మార్గమైనటువంటి అవినీతి అంతం కావాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం కావాలి. జగన్మోహన్ రెడ్డి ఈ నియంత మోడీలు ఇద్దరు దేశానికి రాష్ట్రానికి ప్రమాదకరమని తెలియజేస్తూ మరి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే భారతదేశంగా మిగులుతుంది, ప్రజాస్వామ్యంగా ఉంటుంది. పాడైపోయి మరి అవినీతిని గురించి మోడీ మాట్లాడుతున్నాడు. ప్రతిదినం ఆయన చేసేది అంతా అవినీతిమయం. మీడియా సంస్థలను మేనేజ్ చేసుకుంటూ పోతున్నాడు, కార్పొరేట్ సంస్థలను మేనేజ్ చేసుకుంటూ పోతున్నాడే తప్ప ఆయనలో ఉన్నంత అవినీతి ఎక్కడా లేదు. ఆయన ఈరోజు బయటకు వస్తున్నాడంటే మరి మేకప్ ఖర్చులే 20,000. ఆయన ముఖానికి రంగు పూసుకోకుండా బయటికే రాడు. ఎన్టీ రామారావు కూడా మరి ఆయన మహానటుడు, మంచి నాయకుడు, ఆయన కూడా బయటకు వచ్చేటప్పుడు మేకప్లు నేను చూశాను. ఆయన మేకప్ ఏమీ చేసుకునేవాడు కాదు. ఈరోజు మోడీ బయటకు వస్తున్నాడంటే 20,000 రూపాయల ఖర్చు పెట్టి మేకప్లు చేసుకొని వస్తున్నాడు. ఏ రాజకీయ నాయకుడు కూడా మేకప్లు చేసుకొని రారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్ శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రులను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజర్ దంపతులు శుక్రవారం సందర్శించారు. ముందుగా బర్డ్ ఆసుపత్రిని సందర్శించి నిరుపేదలకు ఉచితంగా మోకాల కీళ్ల మార్పిడి మరియు ఇతర ఎముకల సంబంధిత వ్యాధులకు అందుతున్న చికిత్స, ఐసీయూ, అవుట్ పేషెంట్ విభాగం, ఆపరేషన్ థియేటర్లు, వార్డులను, డిజిటల్ ఎక్స్రే, సిటీ స్కాన్, కృత్రిమ అవయవాల తయారీ, అమరిక కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రి వార్డుల్లో గుండె జబ్బులతో చికిత్స పొందుతున్న చిన్నారులను, క్యాత్ ల్యాబ్, ఐసీయూ తదితర వార్డులను రాష్ట్ర గవర్నర్ సందర్శించి రోగుల తల్లిదండ్రులతో మాట్లాడారు. నిరుపేదలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేసి చిన్నారులకు టీటీడీ అందిస్తున్న సేవల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజర్ దంపతులను టీటీడీ జేఈఓ గౌతమి వీరబ్రహ్మం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బర్డ్ ఆసుపత్రి ప్రత్యేక అధికారి రెడ్డెప్పరెడ్డి, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాను గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని మంత్రి కోరారు.
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు మరో కార్యక్రమం లేదని, కేవలం సీఎం వైఎస్ జగన్ ను నన్ను విమర్శించేది పనిగా పెట్టుకున్నారని అన్నారు. అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డి మాడా అని మాట్లాడాడని, చంద్రబాబు రాయలసీమ నుండి వైసీపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారని అన్నారు. రాయలసీమలో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, రాయలసీమ కోసం పాటుపడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కుప్పంలో ఓడిపోతానని తెలిసి చంద్రబాబు అసహనానికి లోనవుతున్నారని, అందుకే తిట్ల పురాణంకు తెరతీశారని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు కుప్పంకు చేసింది ఏమీ లేదన్నారు. హంద్రీనివా కాలువ పూర్తి చేసి కుప్పంకు నీరు అందిస్తే దానిపైన విమర్శలు చేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ హంద్రీనివా పనులు పూర్తి చేసిందని చెప్పడానికి చంద్రబాబుకు బాధగా ఉందని, అందుకే పూర్తి కాలేదని విమర్శలు చేస్తున్నారని అన్నారు. మాపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలే ఓట్ల రూపంలో మీ అందరికీ బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. మీరంతా కూడా పోయి ఈ కాలువ పూర్తి అయిందా లేదా అసెస్ చేపియండి. అసెస్ చేయించిన తర్వాత ఏదైనా మాట్లాడండి. కానీ ఊరికనే ఏదో ఒకటి తీసుకొని మీరు బూటకము నాటకము అని చెప్పి మాట్లాడడం అనేది చాలా అబ్జెక్షనబుల్. మరి ఈ విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా ఏమనుకుంటూ ఉన్నారు, కుప్పం ప్రజలు మరీ ముఖ్యంగా పూర్తి అయిందా లేదా అని వాళ్ళందరికీ కూడా తెలుసు. వాళ్ళకి ఇవ్వాల్సిన నువ్వు పెండింగ్ పెట్టిన ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులన్నీ కూడా రైతులకంతా చెల్లించాం. మరి అక్కడ గుత్తేదారులకు కూడా చెల్లించాం. పని కూడా పూర్తి చేశాం. మరి ఏమి చూసి మీరు అట్లా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మీరు అసెస్ చేసుకోకుండా పూర్తి కాలేదు అని చెప్పి అదేదో నేను సాధించాను అని చెప్పి చంద్రబాబు చెప్పుకోలేక పూర్తి కాలేదని మా మీద నిందలు వేస్తూ ఉన్నాడు. అది పూర్తి అయిందా లేదా అనేది ఒక ఇంజనీరింగ్ టీంని పెట్టి అసెస్ చేసి చెప్పాలి. చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి అయితే ఇతను ఎంతసేపటికి అక్కసంతా పట్టలేకుండా ఉన్నాడు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఓడిపోయాయి, సర్పంచులంతా ఓడిపోయారు కుప్పంలో. మరి ఈరోజు మున్సిపాలిటీ ఓడిపోయింది. ఈరోజు మళ్ళీ నువ్వు ఓడిపోతూ ఉండవు. ఆ అక్కసంతా కూడా మా మీద చూపించి మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఈ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా 4వ తేదీ తర్వాత, జూన్ 4వ తేదీ తర్వాత ఏదైతే రిజల్ట్ వస్తుందో అదే ప్రజలు మీకు బుద్ధి చెప్పే పరిస్థితి అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నారు. భగత్ సింగ్ ట్యూషన్ సెంటర్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ మే, జూన్ నెలలో తిరుపతిలో సుందరయ్య నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అయోధ్య జిల్లా కార్యదర్శి డాక్టర్ సాయిలక్ష్మి మాట్లాడుతూ, వేసవి సెలవులంటే బంధువులతో కలిసి ఆట పాట కథలతో కాలక్షేపం చేసేవారు. నేడు వేసవి సెలవుల్లోనూ ఇళ్లకే పరిమితమైపోయి సెల్ ఫోన్లు, టీవీ, వీడియో గేమ్లకు బానిసలవుతున్నారు. పిల్లలకు ఆట పాటలతో సమ్మర్ క్యాంప్ 28వ తేదీన ప్రారంభం చేస్తున్నట్లు డాన్స్, కరాటే, పాటలు, అందమైన చేతివ్రాత, పాటలు, క్విజ్, క్యారమ్స్, తెలుగు, ఇంగ్లీషు తప్పులు లేకుండా వ్రాయటం, చదవటం నేర్పించడం, 15,000 ఇంగ్లీష్ పదాలు నేర్పించడం జరుగుతుందని తెలిపారు. భగత్ సింగ్ ఉచిత ట్యూషన్ సెంటర్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ నిర్వహించడం అనేది జరుగుతోంది. 28వ తేదీ నుంచి మే నెల చివరి వరకు ఈ క్యాంపు నిర్వహిస్తాం. ఈ క్యాంపులో చాలామంది పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా క్యారమ్ బోర్డ్స్ కానీ, అదేవిధంగా చెస్కి సంబంధించినటువంటిది, కరాటీకి సంబంధించినటువంటిది, అదేవిధంగా డ్యాన్స్కి సంబంధించినటువంటిది, జానపదానికి సంబంధించినటువంటి ఈ 5 అంశాలతో పాటు తెలుగులో, ఇంగ్లీష్లో, అదేవిధంగా హిందీలో తప్పులు లేకుండా రాయడం, తప్పులు లేకుండా చదవడం అనేది కూడా ఈరోజు నేర్పించబోతున్నాం ఈ భగత్ సింగ్ ఉచిత ట్యూషన్ సెంటర్లో. ఇది ఫ్రీగా నిర్వహిస్తున్నాం. దీనంతా కూడా విద్యార్థులంతా కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి చిన్నారులు, పిల్లలు వీళ్ళంతా కూడా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సమ్మర్ అంటేనే ఊర్లోకి వెళ్ళిపోవడం, అదేవిధంగా సమ్మర్ అంటే ఆట పాటలతో గడిపే దాని పరిస్థితి ఉంటుంది. కానీ ఈ కార్పొరేట్ ప్రపంచంలో ప్రతిరోజు కూడా చదువుకోవడం, చదువు, ర్యాంకులు తప్ప వేరే ఆట పాట అనే మాట లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. దానికి భిన్నంగా ఒక భిన్నమైనటువంటి సంస్కృతిని ఈరోజు సమ్మర్ క్యాంప్ అంటేనే ఇది ఆట పాటలతో నిర్వహించుకునే ఒక సందడిలాగా మారాలని చెప్పిన ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా పిల్లలందరికీ కూడా భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఈ పిల్లలందరికీ కూడా ఇట్లాంటివన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అంతో ఇంతో నైపుణ్యాన్ని సంపాదించుకునే రకంగా చూడాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇచ్చారు. ఈ పిల్లలందరూ కూడా ఇక్కడ వీధుల్లో తిరుగుతూ అటు ఇటు ఉండకుండా ఇదే భగత్ సింగ్ ట్యూషన్ సెంటర్ నుంచి వీళ్ళందరికీ కూడా సమ్మర్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. ఇందులో కరాటే, అట్లనే డాన్స్, తర్వాత చెస్, క్యారమ్స్, ఇంగ్లీషు, తెలుగు, గ్రామర్ని నేర్పించడం అనేది జరుగుతుంది. ఈ సమ్మర్ క్యాంప్ని తిరుపతిలో ఉన్నటువంటి అందరూ కూడా వినియోగించుకో
తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దెబ్బ తగలకుండానే బ్యాండేజ్ వేసుకుని జగన్ తెగ హడావిడి చేస్తున్నారు. బ్యాండేజ్ వేసుకున్నంత మాత్రాన సానుభూతి రాదు. బ్యాండేజ్ తో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జనసేన నేతలు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, 138వ మేడేను జయప్రదం చేయండి, పిలుపునిచ్చిన ఏఐటియుసి. గతంలో ఎన్నడూ లేని విధంగా 45 డిగ్రీల వరకు ఎండ తీవ్రత ఉంది. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, సూచించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభావతి. కొమ్మునూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరిన మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.